ఇది కొద్దిగా చిన్న వీడియోనే చూడండి. చాలామంది ఈ రేషన్ కార్డ్ నెంబర్ పోగొట్టుకొని మాకు నెంబర్ తెలియదండి ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి అడిగారనమాట. గతంలో చాలామంది కూడా ఈ వాట్సాప్లో మెసేజ్ చేసి రేషన్ కార్డ్ నెంబర్ మర్చిపోయానని నన్ను చాలామంది అడిగారు. బట్ అలా అడగటం వల్ల ప్లస్ చేస్తే మంచిది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంటే ఎవరికైనా తెలిస్తే కనుక ఈ ప్రాసెస్ కొద్దిగా లైట్ తీసుకోండి, తెలియని వారికి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుకి సంబంధించి నెంబర్ పోతే ఏ విధంగా తీసుకోవచ్చు అనేది చూద్దాం. అయితే మన ఆధార్ నెంబర్ ద్వారా రేషన్ కార్డు నెంబర్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు తెలంగాణ గురించి కూడా చెప్తాను, అక్కడ రేషన్ కార్డు నెంబర్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చని. చాలామందికి రేషన్ కార్డు నెంబర్ ఉండి ప్రింట్అవుట్ అయితే ఉండదు, అంటే వాళ్ళ కాపీ అనమాట, కార్డు అనేది ఉండదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, నాకు ఒకసారి మీరు మెసేజ్ చేయండి, నేను మీకు పీడిఎఫ్ అయితే ఇస్తాను. అంటే రేషన్ కార్డు అనమాట, ఇప్పుడు న్యూ ప్రాసెస్ అయితే వచ్చింది కదా, అంటే న్యూ కార్డు స్మార్ట్ కార్డు అనమాట, అది పీడిఎఫ్ రూపంలో అయితే మీకు నేను ఇవ్వగలను. నెక్స్ట్ వీడియోలో మీకు రైస్ కార్డుకి సంబంధించి కొత్తగా ఎలా అప్లై చేయాలో ఒకవేళ మీకు వీడియో చేయమంటే చేస్తాను, కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టానండి, ఏపీ సేవా పోర్టల్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది చాలా చిన్న ట్రిక్ అనమాట, అంతే, అంతకంటే ఏం కాదు. జస్ట్ ఏపీ సేవా పోర్టల్ అని చెప్పేసి టైప్ చేస్తే గూగుల్లో మీకు ఫస్ట్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇది సిటిజన్ పోర్టల్ అనమాట. ఇందులో ఏపీకి సంబంధించిన రెవెన్యూ సర్వీసులు కానీ, అలాగే మీకు రైస్ కార్డుకి సంబంధించి కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఇందులో అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ లాగిన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిటిజన్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. నో అకౌంట్ క్రియేట్ వన్ అని చెప్పేసి వస్తుంది. దీని మీద క్లిక్ చేసుకుని ఒక జస్ట్ మెయిల్ ఐడి ఉంటే చాలు, ఆ మెయిల్ ఐడికి ఓటీపీ ద్వారా ఇచ్చి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా మెయిల్ ద్వారా కూడా లాగిన్ అయితే అవ్వచ్చు. నాకు అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ నా మెయిల్ ఐడి ఇచ్చేస్తాను, ఇచ్చేసి ఓటీపీ అయితే ఇస్తాను. లాగిన్ అయిన ప్రతిసారి కూడా ఈ పోర్టల్ ఏంటంటే ఓటీపీ వస్తుంది మెయిల్కి. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే మీరు లాగిన్ అవ్వగలరు అనమాట. చూడండి, ఇక్కడ నా మెయిల్కి ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనం డాష్బోర్డ్లోకి అయితే లాగిన్ అవుతామండి. ఇక్కడ మీరు సర్వీసులు అనేవి చూసుకోవచ్చు. గతంలో కాదు, ఇప్పుడు మొత్తం టోటల్ అన్ని సర్వీసులు కూడా ఇందులో ఇచ్చారనమాట. సీనియర్ సిటిజన్ కార్డు కూడా మీరు ఇందులో అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక సెపరేట్గా వీడియోస్ అయితే చేద్దాం దీని మీద. ఇందులో కరెంట్ మీటర్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మ్యారేజ్ సర్టిఫికేటు, నెక్స్ట్ ఈ ఆరోగ్యశ్రీకి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ రెవెన్యూకి సంబంధించినవి, ఫుడ్ అండ్ సివిల్ సప్లైకి సంబంధించిన సర్వీసెస్, ఇవన్నీ కూడా మొత్తం రైస్ కార్డుకి సంబంధించి అనమాట. ఇందులో మీకు స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా మీకు ఇందులో పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం రేషన్ కార్డు నెంబర్ కదా, రైస్ కార్డు నెంబర్ కదా మనం తెలుసుకోవాలి. ఇందులోకి మీకు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి వెళ్ళి న్యూ రైస్ కార్డు అని చెప్పేసి ఉంది కదా, క్లిక్ చేయండి. ఏదో ఒక నెంబర్, ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవచ్చు. అందులోనే ఓన్లీ ఫుడ్ అండ్ సివిల్ సప్లై సర్వీసెస్లోనే ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎవరిది, ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఆధార్ కార్డు నెంబరు, ఎవరిదైనా పర్వాలేదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక 4-5 ఉన్నారనుకోండి, అందులో ఎవరో ఒకరు ఆధార్ కార్డు తీసుకుని అక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, చూడండి ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేశాను. జస్ట్ ప్రీఫిల్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడవచ్చు, మెంబర్ ఆల్రెడీ హ్యాజ్ రైస్ కార్డు విత్ రైస్ కార్డు నెంబర్ అని చెప్పేసి మనకి ఇక్కడ రైస్ కార్డు నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రెజెంట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి రైస్ కార్డు నెంబర్ ఫైండ్ అవుట్ చేశాను. కానీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీదే మీరు ఇవ్వాల్సిన లేదు. వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలున్న తర్వాత వాళ్ళ భర్త కానీ భార్య కానీ ఎవరిదైనా సరే మీరు ఇవ్వచ్చు అనమాట. ఇస్తే మీకు డైరెక్ట్గా ఆ రైస్ కార్డు నెంబర్ అయితే మీకు ఇక్కడ ఫైండ్ అవుట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ కార్డు నెంబర్ వచ్చింది కదా, దీని ద్వారా మనం పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరికైనా మీకు సాఫ్ట్ కాపీ కావాలి అనుకుంటే కనుక ఒకసారి నాకు వాట్సాప్ అయితే చేయండి, నేనైతే ఇస్తాను. ఓకేనా? ఇందులో మాత్రం సిటిజన్ లాగిన్ ఈ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనకి ఏది కావాలంటే అది డైరెక్ట్గా మనం ఇందులోనే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్కార్ట్కి సంబంధించి గోడ్ సేల్ అయితే రాబోతూ ఉందండి. మంచి మంచి ఆఫర్లు అయితే మన ఫ్లిప్కార్ట్లో మంచి భారీ డిస్కౌంట్లు, ఈ ల్యాప్టాప్లు కానీ ప్రింటర్లు కానీ అన్నీ కూడా వస్తాయి. ఎవరైనా ఈ ఇంటర్నెట్ సెంటర్లు రన్ చేసేవాళ్ళు కొనుక్కోవాలనుకుంటే మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కొద్దిగా యాక్టివ్గా ఉండండి. అందులో మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి మంచి డిస్కౌంట్లో వచ్చినప్పుడు. ఓకేనా? ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎలాంటి వీడియోస్ చేయాలి, ఇందులో ఏపీ సేవా పోర్టల్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.